తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్ నియోజకవర్గంలోని లీగల్ మెట్రాలజీ కార్యాలయం ముందు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డీలర్స్ రిఫైవర్స్ సంఘం నేతలు ధర్నా చేశారు। ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రబ్బానీ మాట్లాడుతూ గత 3 నెలల నుండి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా వారి నుండి ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు। తక్షణమే ఈ వ్యవహారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు। ప్రాబ్లమ్స్ ఉన్నా అది వెంటనే మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అదే మా కర్తవ్యం। ఆన్లైన్ ప్రాబ్లమ్స్ మాకు ఇమ్మీడియట్లీగా సాల్వ్ చేయాలి, లేకపోతే మేము ధర్నా చేస్తాం, దీక్ష చేస్తాం, మినిస్టర్ గారిని కలుస్తాం, ఇక్కడే టెంట్ వేస్తాం। మా ఆన్లైన్ ప్రాబ్లమ్ మీ సేవకి రిలేటెడ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తక్షణమే సాల్వ్ అవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్। జై తాందార్, జై తాందార్, జై తాందార్। చాలా మనకు రెస్పాన్స్ మేము అప్లికేషన్ ఇచ్చాము। సో వాళ్ళు కూడా మీ సేవకు మేము రిక్వెస్ట్ చేశాము, వాళ్ళు మాకు రావట్లేదు, మాతో మేము వాళ్ళకి కాల్ చేస్తుంటే మాతో రావట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు। అదే మీటింగ్ మేమైతే అప్లికేషన్ ఇచ్చినప్పుడు 3 సార్లు మేము అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాదాపు వీళ్ళు సాలుగా రెస్పాన్స్ చేస్తున్నారు, కానీ డిపార్ట్మెంట్ ఈ మీ సేవ వాళ్ళు రావడం లేదు, కోఆర్డినేషన్ లేదు, డిపార్ట్మెంట్ కి కోఆర్డినేషన్ లేదు, అంతే। యాక్చువల్గా జరిగిన ఇష్యూస్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆన్లైన్ సర్వీసు ప్రొవైడింగ్ అయింది। ఆన్లైన్ ద్వారా ఏదైనా సరే ఆన్లైన్లోనే తీసుకోవాలి, మన ఒక చలానా కానీ ఒక గ్రాంట్ ఆఫ్ లైసెన్స్, రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అది। సో ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడరు మీ సేవకి ఇచ్చారు। ఆ మీ సేవలో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడో వాడికి మేము ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తుంటే మీరెవరు మాకు రిక్వెస్ట్ చేయడానికి, మీకు దీనికి సంబంధం లేదు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మెయిల్ పెట్టాలి, అప్పుడే మేము దీన్ని సాల్వ్ చేస్తాం తప్ప మామూలుగా మీరు డైరెక్ట్గా మాకు క్వశ్చన్ చేయడానికి లేదు। 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్। చేంజ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్, అది యాడింగ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్, ఒక స్కిల్డ్ వర్కర్ని యాడ్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ ఉండాలి, అది లేదు। చేంజ్ ఆఫ్ అడ్రస్ లేదు, ఈయన చేంజ్ ఆఫ్ అడ్రస్ సర్టిఫికేట్లు పట్టుకొని రోజు డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాడు। ఈయన ఏమొచ్చి ఎన్నిసార్లు అప్లై చేసినా సరే అది డిఫాల్ట్గా రాంగ్ వచ్చేస్తుంది, మీ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ రాంగ్। ఎందుకు సార్ అని అంటే మీ సేవ సర్వర్లోనే బగ్స్ ఉన్నాయి, అందుకే అది ప్రాబ్లం అవుతుంది। అది మీ సేవ వాళ్ళకి మీటింగ్ ఐఏఎస్ ఆఫీసరు ప్రియాంక ఆలా మేడము మీటింగ్ కండక్ట్ చేయమని నోట్ రాసి ఇచ్చింది డిపార్ట్మెంటు, తాందార్ అసోసియేషను అలాంగ్ విత్ వీళ్ళు ఎవరు మీ సేవ, ఈ మీ ముగ్గురు కలిపి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి అని మీటింగ్ కండక్ట్ చేయమని అంటే ఇంతవరకు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళకి రాశారు రండి మీటింగ్ అని, కానీ మీ సేవలు రాము, మాకు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మా మీద చాలా ప్రెజర్ ఉన్నది, మాకు ఇది ఒక్కటేనేంటి మేము లేము, మరి సాల్వ్ చేయరా ప్రాబ్లమ్స్ అని అంటే మీ నోడల్ ఆఫీసర్ అడగండి, మా నోడల్ ఆఫీసర్ ఈ లోపల ఉన్నారనమాట। ఇంకా ఈయనకి అడుగుతుంటే ఇవ్వండి లెటర్స్ అంటున్నారు, ఇస్తూనే ఉన్నాం లెటర్లు ఇస్తూనే గత 3 నెలల నుంచి, లాస్ట్ వెక్స్ అయిపోయి ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ కాదు। ఇప్పుడు దీని తర్వాత మినిస్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా కమిషనర్ చౌహాన్ సార్ సివిల్ సప్లై కమిషనర్ మాకు ఆయనకి కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా ప్రాబ్లమ్స్ వీలైనంత త్వరగా, మా అసోసియేషన్లో మొత్తము ఒక 500 మెంబర్స్ ఉన్నారు, ఈ తెలంగాణ స్టేట్ మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది, ఎంటైర్ స్టేట్ మొత్తం ఇదే ప్రాబ్లంతో ఉన్నది, సాల్వ్ చేయమని డిపార్ట్మెంట్కి వస్తే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మా చేతిలో ఏం లేదు, మీ సేవలో ప్రాబ్లం మేమేం చేస్తాము, మా చేతిలో ఉన్నంత వరకు మేము చేస్తాం కదా అని అడగండి సార్ మీ సేవ అని అంటే మీ సేవ నుంచి ఎటువంటి నెక్స్ట్ కార్యాచరణ ధర్నా చేస్తాం సార్। ధర్నా చేసి ఇక్కడ లీగల్ మెట్రాలజీ ఆఫీస్ ముందే టెంట్ వేసి టోటల్ ఎంటైర్ స్టేట్లో ఉన్న రిపేరర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్ అందరూ వచ్చి ఇక్కడ టెంట్ వేసి మా ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు ధర్నా చౌక్లోనైనా లీగల్ మెట్రాలజీ ఆఫీస్ ముందైనా ధర్నా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం। మొత్తం ఓవరాల్ స్టేట్ వైజ్ మొత్తం చూసుకుంటే ఒక 2000 మెంబర్స్ ఉన్నారు సార్, రిపేరర్స్, డీలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఆల్ దానికి లింక్ ఉన్న పర్సన్స్ అందరూ కలిపి 2000 మెంబర్స్ ఉన్నారు, దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు। మేము ఈ తాందార్ అసోసియేషన్ తరఫు నుంచి ఇవాళ మా ఒక చిన్న రిక్వెస్ట్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇక్కడ మేము లైసెన్స్ హోల్డర్స్, మేము మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్, రిపేరర్స్, లైసెన్స్ హోల్డర్। సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఈ ఆన్లైన్ చేసిన తర్వాత మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి। ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు మేము ఒక ఎస్టాబ్లిష్ దగ్గర 20 సంవత్సరాల నుంచి ఒక వ్యాపారం చేస్తున్నాం, ఒక మ్యానుఫ్యాక్చరర్గా, ఒక డీలర్గా, ఒక రిపేరర్గా వ్యాపారం చేసినప్పుడు మేము చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నాం। మేము చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నప్పుడు అది ఇమీడియట్గా ఏమవుతుంది, ఆన్లైన్లో ఇమీడియట్గా చేంజ్ కావాలి, అది చేంజ్ కావడం లేదు। ఇప్పుడు మేము ఏదైనా టెండర్కైనా ఏదో విషయానికైనా వెళ్ళాలంటే అది చేంజ్ ఆఫ్ అడ్రస్ కాకపోవడం వల్ల మాకు ఏంటంటే చాలా ఇబ్బందులు అవుతాయి। రెండోది ఏంటంటే లైసెన్స్లో దాదాపు అన్ని రకాలుగా ఆన్లైన్ చేశారు ఇప్పుడు లీగల్ మెట్రాలజీ,
సంబంధించింది. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్రతి దాని గురించి కూడా మేము ఆన్లైన్లో అప్లై చేయాలి. దాంట్లో ఏంటంటే మీ సేవ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఆఫ్ ఈ ఆన్లైన్. సో ఏ అప్లికేషన్ మేము సబ్మిట్ చేయాలన్నా కూడా మీ సేవ ద్వారానే అప్లై చేయాలి. ఇప్పుడు మేము మీ సేవలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఒక చేంజ్ ఆఫ్ అడ్రస్ అనుకోండి, ఇప్పుడు మోడల్ అప్రూవల్స్ మేము తీసుకుంటాం. ప్రతి కాంటో ఒక 4-5 మోడల్ అప్రూవల్ తీసుకుంటాం మ్యానుఫ్యాక్చరర్కి. అయితే ఆ మోడల్ అప్రూవల్ కూడా యాడ్ చేయాలంటే మీ సేవ ద్వారానే వెళ్ళాలి. సో మేము చాలాసార్లు మేము ఒక 3 నెలల నుంచి మేము కమిషనర్ గారికి కూడా ఇక్కడ అధికారికి మేము చాలా వరకు మేము అప్లికేషన్ ఇచ్చినా కూడా మీ సేవ ద్వారా ఎవరు కూడా రావడం లేదు మీటింగ్కి. ఒకటి ఏంటంటే మేము ఇది ఏ అప్లై చేయాలన్నా కూడా ప్రతి ఒక్క రిపేరర్ అయినా ఏదైనా సరే అది మీ సేవ ద్వారానే ఉన్నది కాబట్టి ఇక్కడ మీ సేవలో ఎక్కడ కూడా ప్రాబ్లం రెక్టిఫై అవుతలేదు. మేము అడిగితే అక్కడ వాళ్ళకు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు. సో ఈ వర్క్ లోడ్ ఎక్కువ వల్ల ఏంటంటే మేము ఇబ్బంది పడుతున్నాం మేము. సో మీ ద్వారా మేము ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మీ సేవని మేము రెక్టిఫై చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో మేము అన్ని విధాలుగా అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు సానుకూలంగా రెస్పాన్స్ చేస్తున్నారు. కానీ అది ఏమవుతుందంటే వాళ్ళు కూడా అక్కడ మీ సేవకు చెప్తే వాళ్ళు మీ సేవ వాళ్ళు రెక్టిఫై చేస్తలేరు. మాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మేము తాందార్ అసోసియేషన్